హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. రోహిత్ శర్మ అయితే టెస్ట్ ఫార్మాట్ నుంచి అయితే నిన్న సాయంత్రం రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అసలు రోహిత్ శర్మ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏంటి, కనుక అసలు రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ఎలా సాగింది, నెక్స్ట్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయాలని వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా అసలు రోహిత్ శర్మ ఇంత సడన్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మనకి లాస్ట్ ఇయర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ లో ఆఖరి టెస్ట్ లో అయితే రోహిత్ శర్మ ఆడలేదు. కాబట్టి అప్పుడు ఆ టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు రోహిత్ శర్మ అయితే కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ని బట్టి కనుక మనం చూసుకుంటే రోహిత్ శర్మ అయితే ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకుంటాడని ఎవరు అనుకోలే. ఎందుకంటే తనకి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని ఉంది అని తను చెప్పినట్టు మనకు అర్థమైంది. కాకపోతే బీసీసీఐ రోహిత్ శర్మ డెసిషన్ ని వ్యతిరేకించినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే ఒక నెక్స్ట్ సైకిల్ కి ఒక కొత్త కెప్టెన్ తో టీమిండియా వెళ్లాలని అయితే బీసీసీ అయితే భావిస్తుంది. దానికి కారణం కూడా మనకి తెలిసిందే. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఆస్ట్రేలియా సిరీస్ తో చాలా దారుణంగా 3-1 ఓడిపోయాం బీజేటీలో. అలాగే హోమ్ లో న్యూజిలాండ్ తో 3-0 అయితే స్వీప్ అవడం జరిగింది. కాబట్టి ఇవి రెండు కూడా ఖచ్చితంగా బీసీ అయితే చాలా గట్టిగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రోహిత్ శర్మ ఫామ్ కూడా టెస్ట్ క్రికెట్ లో కాస్త కాదు చాలానే డిప్ అయిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా టెస్ట్ సిరీస్ జరిగింది ఇండియాలో. ఆ టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత నుంచి మాత్రం రోహిత్ శర్మ టెస్ట్ ఫామ్ అయితే కాస్త డిప్ అయింది. మనకి న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా సిరీస్ లో రోహిత్ శర్మ అయితే ఒకే ఒక 50 కొట్టాడు ఆ 3 మ్యాచ్ సిరీస్ లో. అలాగే ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా జరిగిన బీజీటీలో అయితే తనైతే చాలా దారుణంగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ఆ సిరీస్ లో రోహిత్ శర్మ యావరేజ్ అయితే బిలో 6 దాకా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఫామ్ అయితే డిప్ అయింది. అందువల్లే బహుశా తనని తప్పుకోమని చెప్పి ఉంటారేమో బహుశా టెస్ట్ క్రికెట్ లో. అంటే ఇక్కడ రోహిత్ శర్మకి వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం తనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. మనకి రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. అలాగే అంతకుముందు లాస్ట్ ఇయర్ మనకి T20 వరల్డ్ కప్ గెలిపించాడు. బట్ టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఎందుకో అంత ఎఫెక్టివ్ గా అయితే కనిపించలేదు. ఎందుకంటే మనకి చూసాం, మనకి వరుసగా 2021, 2023లో టీమిండియా WTC ఫైనల్కి వెళ్ళింది. కానీ ఈ సంవత్సరం మాత్రం టీమిండియా WTC ఫైనల్కి అయితే వెళ్ళలేకపోయింది. బహుశా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఒక కొత్త కెప్టెన్ తో నెక్స్ట్ సైకిల్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని బీసీ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకొని ఉంటుంది. ఇక్కడ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కనుక ఒకసారి మనం చూస్తే మొత్తం 67 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడాడు. 4300 పైగా పరుగులు చేశాడు. 12 సెంచరీలు ఉన్నాయి. అలాగే 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 2013లో వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్ లోనే రోహిత్ శర్మ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు. చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది రోహిత్ శర్మకి ఇనిషియల్ గా. కాకపోతే తర్వాత మాత్రం రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అయితే అనుకున్నట్టు సాగలేదు. తను మిడిల్ ఆర్డర్ లో ఎక్కువ బ్యాటింగ్ చేసేవాడు. కొన్ని సందర్భాల్లో తన ఇంజూరీస్ కారణం వల్ల టీంలో ఉండలేకపోవడం, అలాగే తనకి ఎందుకో టెస్ట్ ఫార్మేట్ అనేది అంతగా కలిసి రాలేదు తర్వాత. కానీ 2019 నుంచి మాత్రం రోహిత్ శర్మ అయితే టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ గా మారాడు. అప్పటి నుంచి మాత్రం రోహిత్ శర్మ దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు వచ్చినాయి. మనకి చెన్నైలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మీద ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ టీమిండియా ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ స్పిన్ ట్రాక్స్ మీద చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అయితే నాకు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏదంటే మనకి 2021లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో 4th టెస్ట్ అయితే ఓవెల్లో జరిగింది. ఆ సిరీస్ లో రోహిత్ శర్మ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 127 రన్స్ అయితే కొడతాడు. కాబట్టి ఆ ఇన్నింగ్స్ అయితే నాకు తెలిసి రోహిత్ శర్మ కెరీర్ లో బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ అని నేను చెప్తాను. ఆ సిరీస్ మొత్తం కూడా రోహిత్ శర్మ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఓవర్సీస్ కండిషన్స్ లో. మనకి ఆ సిరీస్ లోనే ఒక మ్యాచ్ లో 50+ కొట్టాడు, ఇంకో మ్యాచ్ లో 83 అంతా కొట్టాడు లార్డ్స్ లో. ఆ తర్వాత లార్డ్స్ లో టెస్ట్ సెంచరీ మిస్ అయిందని రోహిత్ శర్మ కాస్త బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత ఓవెల్లో మాత్రం తన ఫస్ట్ ఓవర్సీస్ సెంచరీ అయితే కొట్టి నిజంగా ఆ ఇన్నింగ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది అది. కాబట్టి రోహిత్ శర్మ అయితే రీసెంట్ గా బాగానే సక్సెస్ అయ్యాడు. 2019 నుంచి టెస్ట్ క్రికెట్ లో సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఖచ్చితంగా తన ఫామ్ అయితే డిప్ అయింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయానికి వస్తే మొత్తం 24 టెస్ట్ మ్యాచ్లకి అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేశాడు. అందులో 12 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ అయితే టీమిండియాని గెలిపించాడు. 3 మ్యాచ్ల్ని డ్రా చేసుకున్నారు. అలాగే 9 మ్యాచ్లు అయితే టీమిండియా ఓడిపోయింది. ఇక్కడ రోహిత్ శర్మకి టెస్ట్ కెప్టెన్ గా అయితే అంత మంచి రికార్డ్ ఏం లేదు. 50% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. కాకపోతే ఇండియాలో మాత్రం టీమిండియాని టెస్ట్ క్రికెట్ లో మంచిగానే లీడ్ చేశాడని చెప్పాలి. మనకి రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ సిరీస్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా 2022లో విరాట్ కోహ్లీ ఎప్పుడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక శ్రీలంకకి అగైనెస్ట్ గా రోహిత్ శర్మ అయితే తన ఫస్ట్ టెస్ట్ సిరీస్ కి లీడ్ చేశాడు. అక్కడ 2-0తో టీమిండియా గెలిచింది. ఆ తర్వాత మనకి బీజీటీ అనుకుంటా 2023లో బీజీటీ జరిగింది ఇండియాలో. అక్కడ 2-1తో గెలిచాం. ఆ తర్వాత
మనకి ఇంకా గెలిచాం. ఇండియాలో జరిగిన ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ సిరీస్లు అయితే గెలిచాం రోహిత్ శర్మ కెప్టెన్సీలో. అయితే రోహిత్ శర్మ అయితే ఓవర్సీస్లో టీమిండియాకి అంతగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి యాజ్ ఏ కెప్టెన్గా. సౌత్ ఆఫ్రికాలో సిరీస్ అయితే 1-1తో డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత మనకు మరి WTC ఫైనల్ అయితే 2023లో ఓడిపోయారు. కానీ మనకి లాస్ట్ ఇయర్ మాత్రం ఆస్ట్రేలియా టూర్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే కొట్టిందని చెప్పాలి. ఆ సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం అవన్నీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ అయితే యాజ్ ఎ బ్యాటర్గా టెస్ట్ క్రికెట్లో చాలా మంచి ఇన్నింగ్స్లు అయితే ఆడాడు, కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు అయితే ఆడాడు. కాకపోతే పూర్తి స్థాయిలో వన్డే క్రికెట్లో సక్సెస్ అయినంత సక్సెస్ అయితే రోహిత్ శర్మకి రెడ్ బాల్ క్రికెట్లో అయితే రాలేదని చెప్పాలి. ఇక మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు టీమిండియా కంటే, ఇక్కడ మనం చూసుకుంటే టీమిండియా దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, అలాగే రిషబ్ పంత్. వీళ్ళ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అవుతారు అంటే నన్ను అడిగితే శుభ్మన్ గిల్కి టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా అంటున్నారు అందరూ, కాకపోతే బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడతాడో మనకు చెప్పలేము కరెక్ట్గా. తను ఇంజురీస్ రెగ్యులర్గా అవుతుంటాయి బుమ్రాకి. తను 2 మ్యాచ్లు ఆడితే 3వ మ్యాచ్ తను ఆడటం చాలా కష్టం. ఎందుకంటే తను బౌలింగ్ యాక్షన్ అలా ఉంటుంది కాబట్టి తను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి టీమిండియా. నన్ను అడిగితే శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది. శుభ్మన్ గిల్ కూడా రీసెంట్గా IPLలో చాలా బాగా లీడ్ చేస్తున్నాడు గుజరాత్ టీంని. మనం గతంలో శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి ఈ సంవత్సరం శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి చాలా తేడా చూసాం IPLలో. కాబట్టి శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ కాబట్టి శుభ్మన్ గిల్ని టీమిండియాకి టెస్ట్ కెప్టెన్గా అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ రోహిత్ శర్మ అయితే టెస్ట్ ఫార్మాట్లో రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ వన్డే క్రికెట్లో మాత్రం తనే కెప్టెన్గా కంటిన్యూ అవుతాడు. రోహిత్ శర్మ యొక్క అల్టిమేట్ గోల్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం అని తను కూడా చాలాసార్లు చెప్పాడు ఇంటర్వ్యూస్లో. కాబట్టి రోహిత్ శర్మ అయితే 2027 వరకు అయితే ఖచ్చితంగా ఆడతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క ఫార్మేటే కాబట్టి తను ఆడేది ఆ ఫిట్నెస్ కాస్త ఇంప్రూవ్ చేసుకొని ఇంకాస్త బెటర్గా తను కానీ పర్ఫామ్ చేయగలిగితే ఖచ్చితంగా 2027లో టీమిండియాని తనే లీడ్ చేస్తాడు వరల్డ్ కప్లో.